హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది. మరి గ్రూప్ 2, గ్రూప్ 3 తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మరి చాలామంది స్టూడెంట్స్ అనేవాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు. మరి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అసలు ఏ ద్వారా వెళ్తే, ఎలాంటి బుక్స్ చదివితే మనము ఆ జాబ్ని మనమైతే తగ్గించుకోవచ్చు, ఇలాంటి వాటన్నిటి గురించి సలహాలు సూచనలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు రియాజ్ గారు. నమస్తే సార్. రియాజ్ గారు సో గ్రంథాలయ చైర్మన్గా అండ్ ఒక పొలిటికల్ అనలిస్ట్గా ఇలా ఎన్నో క్రాఫ్ట్స్లో కూడా సో బోల్డ్ అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్. అండ్ మీరు కొన్ని ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కూడా మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ చాలామందికి కూడా సో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా బోల్డ్ అంతమంది సీట్స్ అనేది కూడా తెచ్చుకున్నారు, ఆ జాబ్స్ అనేది తెచ్చుకున్నారు. ఈరోజు మన వ్యూవర్స్కి కూడా మంచి మంచి సలహాలు, ఏ పుస్తకాలు చదువుకుంటే వాళ్ళైతే మరి ఆ జాబ్స్ తెచ్చుకోగలుగుతారో కూడా చెప్పండి. చాణక్య గారు, మొట్టమొదటిసారిగా మీకు అట్లాగే మిత్రులు ప్రవీణ్ గారికి ధన్యవాదాలు. నన్ను ఐ డ్రీమ్ స్టూడియో ద్వారా విద్యార్థులకి పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఈ మధ్య కాలంలో కొన్ని లైబ్రరీస్ విజిట్ చేశాను. సిద్దిపేట లైబ్రరీకి రాత్రి 11:20కి పోయినాను. అంతరాత్రి మీరు ఎందుకు పోయినారంటే, నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే విద్యార్థులు ఉదయం 6 నుంచి రాత్రి 12 వరకు సిద్దిపేట లైబ్రరీ మీకోసం ఓపెన్ ఉందన్న విషయాన్ని చెప్పారు. నిజంగా అది నమ్మశక్యంగా లేకున్నా వాస్తవమా కాదని తెలుసుకునేది పోయినాను. ఆశ్చర్యం ఏంటంటే రాత్రి 11:20కి పోతే అక్కడ దాదాపుగా ఒక 120 మంది పిల్లలు ఉన్నారు. అంతకుముందు సిరిసిల్ల లైబ్రరీ విజిట్ చేశాను, భువనగిరి లైబ్రరీ చూశాను, మైబాద్ లైబ్రరీకి వెళ్ళాను, హనుమకొండ లైబ్రరీకి వెళ్ళాను, అలాగే మహబూబ్ నగర్ లైబ్రరీ కూడా వెళ్ళబోతున్నాను. ఓకే, ఈ లైబ్రరీ విజిట్స్ అన్నీ నాకేం చెప్తున్నాయంటే, అట్లాగే సిటీ లైబ్రరీలో కూడా సికింద్రాబాద్ లైబ్రరీస్ ఇవన్నీ తిరిగాను. ప్రతి లైబ్రరీలో వందలుగా విద్యార్థులు తమ ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. చాలా ఆనందం అనిపించింది. జ్ఞాన సమాజం అంటే చదువు అనేది మనకు సంస్కారాన్ని, జ్ఞానాన్ని, భవిష్యత్తుకి సంబంధించిన పునాదులు ఏర్పాటు చేస్తుంది. కాబట్టి చదువే పునాదిగా ఏర్పాటు చేసుకుని తమ సామాజిక స్థాయిని, భవిష్యత్తులో ఆర్థిక స్థాయిని మార్చుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగాలు దోహదపడతాయి. కాబట్టి వాటి కోసం అంత సీరియస్గా చదవడం అనేది నేను చాలా ఆనందపడ్డాను. కాకుండా విద్యార్థుల చేతుల్లో పుస్తకాలు తీసుకున్నప్పుడు నేను చూసింది ఏంటంటే, సరైన దిశలో ఆ ప్రిపరేషన్కి సంబంధించిన పుస్తకాలు లేవేమో అనిపించింది నాకు. సరే, కొన్ని లైబ్రరీలో ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న పుస్తకాలు చదువుతున్నారు. కొన్ని పుస్తకాలను వాళ్ళు క్లియర్గా వాళ్ళకి ఎవరో మిత్రులు చెప్తే ఆ పుస్తకాలను కొనుక్కొని వచ్చి లైబ్రరీస్ రీడింగ్ రూమ్గా మార్చుకొని చదువుతున్నారు. కాబట్టి నాకు అక్కడ నేను గమనించిన విషయం ఏంటంటే, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా నాతో పాటుగా మిగతా లెక్చరర్స్ ఎవరున్నా కూడా ఈ పుస్తకాలనే చదవండి, ఈ పుస్తకాలను చదవడం ద్వారా మీకు ఎక్కువ ఉపయోగం ఉంటుందన్న విషయం చెప్పడము మన ధర్మంగా, అట్లాగే మన బాధ్యతగా కూడా గుర్తించాలి. ఆ దిశగా ఇంటర్వ్యూ పోతే బాగుంటుంది అనేది నేను అభిలాషిస్తున్నాను. ఇక్కడ ఏదైనా కూడా ఏ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక బహుళ రూపాల్లో పోరాటాలు చేశారు విద్యార్థులు. ఈరోజు వాళ్ళు పుస్తకాలతో కుస్తీ పట్టి మళ్ళీ తమ జ్ఞానాన్ని పునరుచ్చరణ చేసుకొని భవిష్యత్తు కోసం బాటలు వేస్తున్నారు. అది అభినందనీయ విషయం. అండ్ మెయిన్గా ఇప్పుడైతే జాబ్ క్యాలెండర్ వచ్చింది. సో చాలా సంవత్సరాల నుంచి మరి స్టూడెంట్స్, నిరుద్యోగులందరూ వెయిట్ చేస్తున్నది ఈ సమస్య అంటే దీనికోసమే ఇప్పుడు వచ్చింది. ప్రిపరేషన్స్ అనేది కూడా మొదలు పెట్టారు. సుమారు 6 లక్షల మంది మరి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 కోసం ప్రిపేర్ అవుతున్నారు సార్. కానీ వాళ్ళకు సరైన గైడెన్స్ ఏదైతే ఉందో అది సరిగ్గా దొరకట్లేదేమో అని కూడా అనిపిస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆయువు పట్టు, ఆక్సిజన్ సిలబసే. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా క్లియర్గా సిలబస్ అనౌన్స్ చేసింది. ఏ పరీక్షకి ఏ సిలబస్ ఉంటుంది. అయితే విద్యార్థులు చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే, విద్యార్థులు తమ దగ్గర ఉన్న పుస్తకాలని ఓపెన్ చేసి పుస్తకాన్ని మొత్తం చదివే ప్రయత్నం చేస్తుంటారు, మంచిదే. కానీ ఒకే పుస్తకాన్ని మొత్తం చదివినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళు ప్రిపేర్ కాలేరు, సాధ్యం కూడా కాదు. కాబట్టి మేమేమంటున్నామంటే, మీరు మొట్టమొదటిసారిగా సిలబస్ అర్థం చేసుకోండి. సిలబస్ అర్థం చేసుకోవడంలోనే 50% సక్సెస్ మీకు ఉంటుంది. కాబట్టి నేను నా విద్యార్థులకి ఐ డ్రీమ్ ద్వారా మన విద్యార్థులకు, తెలంగాణ విద్యార్థులకి నా విజ్ఞప్తి ఏంటంటే, కైండ్లీ ట్రై టు అండర్స్టాండ్ సిలబస్ అకార్డింగ్ టు ది ఐటమ్స్, అకార్డింగ్ టు ది టాపిక్స్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ది సిలబస్. గో త్రూ యువర్ ప్రిపరేషన్. మీ ప్రిపరేషన్ని బేసికల్గా సిలబస్ ప్రకారం పోండి. ఉదాహరణకి ఈరోజు తెలంగాణకి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లో విద్యార్థులు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేది అంటే ఎక్కువ మార్కులు ఉంది
ఎకానమీ, అట్లాగే తెలంగాణ ఉద్యమం. యా. ఇప్పుడు తెలంగాణ ఎకానమీ మీద దాదాపుగా విద్యార్థులందరూ కూడా తెలుగు అకాడమీ పుస్తకాలను చదువుతుంటారు. తెలుగు అకాడమీ పుస్తకాలు ది బెస్ట్ బుక్స్. ఇక్కడ ఎప్పుడైనా పుస్తకాన్ని కొంటున్నప్పుడు రైటర్ పేరుతో సహా కింద క్వాలిఫికేషన్లు చూడాలి. అంటే కన్సర్న్డ్ సబ్జెక్ట్లో నిష్ణాతులు, క్వాలిఫైడ్ ఎవరైతే రాస్తారో వాటికి అథెంటిసిటీ ఉంటుంది. ఉదాహరణకి తెలుగు అకాడమీ పుస్తకాలను మనం తీసుకున్నప్పుడు ది బెస్ట్ రైటర్స్తో తెలుగు అకాడమీ రాయించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఎకానమీ అనేది ఒక డైనమిక్ సబ్జెక్ట్. ఎందుకంటే ఎకానమీ మారుతూ ఉంటుంది. గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళ స్కీమ్స్, ఎకనామిక్ పాలసీస్, అట్లాగే విధానాలకి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వచ్చే స్కీమ్స్కి, ఎకనామిక్ పాలసీకి, విధానానికి తేడా ఉంటుంది. అట్లాగే డాటా మారుతూ ఉంటుంది. అయితే తెలుగు అకాడమీ పుస్తకాలు చాలా కాలం క్రితం ప్రింట్ అయినాయి. చాలా కాలం క్రితం ప్రింట్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఆ పుస్తకాల్లో డాటా మారుతుంది. నీకు అనాలిసిస్ దొరుకుతుంది. అంటే గ్రూప్ 1 లాంటి వాటికి అనాలిసిస్ దొరుకుతుంది. కానీ గ్రూప్ 2 విషయానికి, గ్రూప్ 3 విషయానికి వస్తే డాటా మారుతుంది. అప్పుడు విద్యార్థులు ఏం చేయాలంటే పుస్తకాలను మార్చాలి. ఇప్పుడు ఉదాహరణకు మార్కెట్లో మనకు కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు తెలుగు అకాడమీ పుస్తకాలతో పాటుగా మనకి దాసరి రాజేందర్ అనే ఒక ప్రిన్సిపాల్ నాడు, ఆయన కూడా తెలంగాణ వాడే, తెలంగాణ మీద పుస్తకాలు రాస్తాడు విన్నర్స్ పబ్లికేషన్స్లో. అలాగే చౌటి, ప్రభాకర్ చౌటి అన్నాడు, అతను కూడా మనకి యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్తో రాసుకున్న పుస్తకాలు. ఇట్లా కొన్ని వీళ్ళు కొత్త కొత్త పుస్తకాలు తీసుకు, అట్లాగే అల్లాడి అంజయ్ అన్నాడు, డాటా బేస్డ్ పుస్తకాలను తీసుకొచ్చారు. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఎకానమీ ప్రిపేర్ అవుతున్నప్పుడు రీసెంట్గా తెలంగాణకి సంబంధించిన ప్రభుత్వం, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం, బట్టి విక్రమార్క గారు మనకు ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ వచ్చింది. ఆ సర్వే రిపోర్ట్ డెఫినెట్గా చదవాలి. ఇక్కడ 60% ప్రశ్నలు ఎకానమీలో సర్వేని బేస్ చేసుకుని వస్తాయి. అయితే ఈరోజు లైబ్రరీలో ఏమైపోయిందంటే ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు ఉన్నాయి కానీ తెలుగు మీడియం పుస్తకాలు లేవు. ఇప్పుడు నేను గ్రంథాలయాల్లోకి ఒక 1 వీక్లో మొత్తం తెలుగు మీడియంలో ఉండే ఈ సోషియో ఎకనామిక్ సర్వేస్ని పంపిస్తున్నాను. దయచేసి వాటి యూటిలైజ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టీచర్గా ఈరోజు చైర్మన్గా మారాను కాబట్టి విద్యార్థుల అవసరాలను గుర్తించగలుగుతాను. మై డియర్ స్టూడెంట్స్, ఐ అపీల్ వెరీ సిన్సియర్లీ, మీరు ఎకానమీ విషయంలో బాగా ఆందోళన గురవుతుంటారు కాబట్టి దయచేసి మీరు తెలంగాణ రైటర్స్కి ఎక్కువగా ప్రయారిటీ. ఎందుకంటే వ్యవసాయ విధానాలు, పారిశ్రామిక విధానాలు, ఇరిగేషన్ ఇవన్నీ తెలంగాణకు భిన్నంగా ఉంటాయి ఆంధ్ర ప్రాంతంతో కంపేర్ చేస్తే. కాబట్టి మీరేం చేయండి అంటే తెలంగాణ రైటర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అదే నేపథ్యంలో తెలుగు అకాడమీ పుస్తకాలతో సహా రీసెంట్గా ఇప్పుడు నేను చెప్పిన కొన్ని పుస్తకాలు అవుతున్నాయి వాటి చూడండి. వీటికన్నా ముఖ్యంగా సోషియో ఎకనామిక్ సర్వే ఇంగ్లీష్ మీడియంలో ఆల్రెడీ ఉంది. తెలుగు మీడియంలో ఉన్న పుస్తకాలని మేము ఒక 1 వీక్ 10 డేస్లో ప్రతి లైబ్రరీకి పంపిస్తాం. ఎందుకంటే ప్రతి లైబ్రరీలో వందలాది మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు. మార్కెట్లో కూడా ఉన్నాయి, వాటి కొనుక్కొని చదవాల్సిందిగా కోరుతున్నాను. అంటే రెండో సబ్జెక్ట్ విషయానికి వస్తే తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ ఉద్యమం. నేను స్వయంగా కొన్ని 100 క్లాసెస్ ఫ్రీగా చెప్పాను విద్యార్థులకి. అంటే మొట్టమొదటిసారిగా సిలబస్ ఫ్రేమింగ్లో కూడా నేను అప్పుడు కోదండ రామ్ సార్తో కలిసి బేసికల్ వారు చేస్తున్నప్పుడు మేము వృతభక్తిగా చిన్న చిన్న విషయాల మీద సార్ వాళ్ళతో, హరగోపాల్ గారితో కలిసి డిస్కస్ చేసిన నేపథ్యం మాకుంది. ఉద్యమాన్ని మనం బాగా పరిశీలించినప్పుడు తెలుగు అకాడమీ పుస్తకం ఉంది, అట్లాగే వి ప్రకాష్ లాంటి వాళ్ళ రాష్ట్ర పుస్తకాలు ఉన్నాయి. నేను ప్రధానంగా నా పుస్తకం ఉంది మార్కెట్లో, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఉద్యమం, ఈ మూడింటి కలిపి ఒకే పుస్తకంగా తీసుకొచ్చాను. కాబట్టి సియా పబ్లికేషన్ వాళ్ళు వేశారు. కాబట్టి వి ప్రకాష్ గారి పుస్తకం కానీ, లేదా తెలుగు అకాడమీ పుస్తకం కానీ, లేదా నా పుస్తకం కానీ మీకు మార్కెట్లో దొరుకుతుంది, చూడండి. అలాగే రఘు దీపాక్ అనే ఒక మిత్రుడు ప్రధానంగా తెలంగాణ చరిత్ర, కల్చర్ మీద కొంత రీసెర్చ్ చేసి సమగ్రంగా రాస్తాడు. హిస్టరీ, కల్చర్ బాగా ఉంది, దాన్ని కూడా మీరు చెక్ చేయండి. పాలిటీ విషయానికి వస్తే పాలిటీ అనేది డైనమిక్ సబ్జెక్ట్ అండి. చాలా ఎందుకోసం అంటే ఎప్పటికీ పార్లమెంట్లో చర్చలు జరిగిన కొద్దీ రాజ్యాంగంకి సంబంధించిన ఇష్యూస్ మారుతూ ఉంటాయి. కోర్టు తీర్పులకు అనుగుణంగా ప్రకరణల మీద తీర్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి సుంకర్ రమాదేవి గారు ఉన్నారు, వారు ఆల్రెడీ ప్రొఫెసర్ స్థాయిలో పనిచేస్తున్నారు. డిగ్రీ కాలేజీలో వారు సీనియర్ ప్రొఫెసర్ వారు. అట్లాగే వారి పుస్తకాలు చూడండి. సుంకర్ రమాదేవి గారు భారత రాజకీయ వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద రాశారు. అట్లాగే మనకు లక్ష్మీకాంత్ అని ఉంటాడు, చాలా ఈజ్ ఎ వెరీ పాపులర్ రైటర్ ఇన్ ఎంటైర్ ఇండియా. ఈజ్ ఫ్రమ్ తెలంగాణ. వారి పుస్తకాలను సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ చదువుతారు. గమ్మత్తైన విషయం ఏంటంటే వారు తెలంగాణ వాసి. వారి పుస్తకాలు కూడా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇండియన్ హిస్టరీ మీద మనకి తెలుగు అకాడమీ పుస్తకాలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పుస్తకము ప్రధానంగా తెలంగాణ హిస్టరీ మీద, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పుస్తకము మనకి ఇండియన్ హిస్టరీ మీద ఉంది. దాంతోపాటుగా సోషాలజీ మీద రీసెంట్గా పురుషోత్తమ్ రెడ్డి గారు రాశారు. జియోగ్రఫీ మీద విన్నర్స్లో జగన్మోహన్ రెడ్డి గారు రాశారు. ఇట్లా కొన్ని మంచి పుస్తకాలు ఉన్నాయి. మీరు ఆ పుస్తకాలను తీసుకొని చదవడం వల్ల ఏమవుతుందంటే సహజంగా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి
మీరు ఆ అంశాన్ని గమనించండి. రెండో విషయం ఏంటంటే నేను అంతకుముందు కూడా ఐ డ్రీమ్స్తో చెప్పాను, 70% ఎప్పుడైనా స్టాటిక్ సిలబస్ ఉంటుంది, 30% డైనమిక్ సిలబస్ ఉంటుంది. ఈ డైనమిక్ ఇష్యూస్ అన్నీ కూడా మీకు న్యూస్ పేపర్లో మ్యాగజైన్స్లో ఉంటాయి, వాటి చూడాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మ్యాగజైన్స్ విషయానికి వచ్చినప్పుడు తెలంగాణ మాసపత్రిక డెఫినెట్గా చూడాలండి. అది గవర్నమెంట్ పబ్లికేషన్. అందులో గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ తీసుకున్న స్కీమ్స్ అన్నీ ఉంటాయి. తెలంగాణ మాసపత్రిక మీరు ఖచ్చితంగా చదవాలంతే. దాంతోపాటుగా యోజన మనకి బాగా ఉంటుంది, గ్రూప్ 1 లాంటి వాళ్ళకు వీక్షణం కొంత ఉపయోగపడుతుంది. ఇట్లా ఈ పుస్తకాలు ఈ మ్యాగజైన్స్ చూసుకున్నప్పుడు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం. కానీ ఏంటంటే ఎక్కువ మంది అంటే ఇప్పటి వరకు బోల్డ్ అని క్లాసెస్ అనేది కూడా ఇచ్చారు. సో మీ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జాబ్స్ తెచ్చుకొని మంచి మంచి స్థాయిలలో ఉన్నారు. అంటే వాళ్ళ సక్సెస్ మంత్రం మెయిన్గా ఏముండింది సార్? ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఏం చేస్తుంటారంటే చాణక్య గారు, వాళ్ళ దగ్గర ఒక పుస్తకం ఉంటుందండి, అంటే ఏ నుంచి జెడ్ నుంచి ఏ చదువుతాడు, చదివి అన్నీ ఆ పుస్తకాల నుంచే వస్తాయి అనుకుంటాడు. ఎగ్జామ్ పోతాడు, ఒక్క పుస్తకం నుంచి ఎప్పుడు ప్రశ్నలు రావండి. తర్వాత ఒకవేళ ఆ పుస్తకంలో నుంచి ప్రశ్నలు అడిగినా కూడా ప్రత్యక్షంగా ఉండవు డైరెక్ట్గా. సో అసలు నిజంగా టైం దొరికితే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది మంచిది. ఇప్పుడు మనకు డిసెంబర్ మాసంలో గ్రూప్ 2 ఉంది, నవంబర్ మాసంలో గ్రూప్ 3 ఉంది. ఇంత తక్కువ టైంలో నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. కానీ భవిష్యత్తు క్యాలెండర్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నా ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే కైండ్లీ మేక్ యువర్ ఓన్ నోట్స్. అంటే మీరు ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని అంశాలను విన్నా, ఎంతమంది లెక్చర్స్ విన్నా కూడా మీకంటూ ప్రతి కాన్సెప్ట్ మీద ఓన్ నోట్స్ ఉండాలి. ఓన్ నోట్స్ను ప్రిపేర్ చేసుకోవడమే మీ సీక్రెట్ ఆఫ్ ది సక్సెస్. సిలబస్ పెట్టుకోవాలి, టాపిక్ రాసుకోవాలి, ప్రత్యక్షంగా ఓన్ నోట్స్ రాసుకోవాలి. మీరు ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు ఈ సివిల్ సర్వీసెస్ టాపర్స్ యొక్క ఇంటర్వ్యూ చూడండి, లేదా గ్రూప్ 1 టాపర్స్ ఇంటర్వ్యూ చూడండి. పోనీ ఇప్పుడు మా దగ్గర శిష్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు గ్రూప్ 2 సర్వీస్లో, గ్రూప్ 1 సర్వీస్లో పనిచేస్తున్నారు, టీచర్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు, వారితో పాటు పోలీస్ జాబ్లలో మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా మీరు వాళ్ళ ఇంటర్వ్యూ చూడండి. ప్రతి ఒక్కరు ఏమంటారంటే మేము సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాం అంటారు. సివిల్ సర్వీస్లో అది ఖచ్చితంగా ఉంటుంది. మీరు మార్కెట్లోకి, మీరు ఢిల్లీలోకి వెళ్ళి చూస్తే, చనక్పూర్ అట్లాంటి ఏరియాలకు పోయి చూస్తే మనకి నోట్స్ రోడ్ల మీద అమ్ముతుంటారు. అంటే వాళ్ళు హ్యాండ్ రైటింగ్ తోటి రాసుకున్న నోట్స్లో ఈయన సివిల్ సర్వీస్లో 4th ర్యాంకర్, ఈయన సివిల్ సర్వీస్లో 1st ర్యాంకర్, ఆ నోట్స్కి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అంటే ఇక్కడ చెప్పే సారాంశం ఏంటంటే మీరు సొంతంగా నోట్స్ రాసుకోవడం వల్ల మీలో విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుంది. ఎప్పుడైతే విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుందో మీరు సక్సెస్ అవుతారు. ఉదాహరణకి ఒక ప్రశ్న చెప్తాను. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ప్రధానమైన కారణం ఏంటని ఒక క్వశ్చన్ అడిగారండి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ప్రధాన కారణం ఏంటి? ఆప్షన్ ఏ ఆత్మగౌరవం కోసం జరిగిన పోరాటం, ఆప్షన్ బి వనరుల దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం, ఆప్షన్ సి రాజకీయ భాగస్వామ్యం కోసం జరిగిన పోరాటం, ఆప్షన్ డి ఒప్పందాల ఉల్లంఘనకు నిరసనగా జరిగిన పోరాటం అంటాడు. వాస్తవంగా ఇప్పుడు నేను చెప్పిన ప్రశ్నకి ఈ కింద 4 కూడా రైట్ ఆన్సర్సే. అవును, 4 ఆర్ రైట్ ఆన్సర్. 4 తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయి. కానీ కింద 5వ ఆప్షన్ ఇచ్చి అబోవ్ ఆల్ ఆర్ రైట్ అని ఎక్కడ చెప్పలేదు. ఏమంటాడు? 4 ఇస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలి? వాట్ ఈస్ ది బెస్ట్ అనేది నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. 4 ఏది సూటబుల్ ఆన్సర్. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం నువ్వు అనాలిసిస్ చేసి తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నీకు అది సాధ్యమవుతుంది. అంటే ఒక సొంత విశ్లేషణ అనేది మనం చేసుకున్నప్పుడు మాత్రమే దీనికి ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది ఇవ్వగలుగుతాం. మీ కంక్లూజన్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. ఇప్పుడు నిజానికి దానికి ఆన్సర్ ఏంటి? ఒప్పందాల ఉల్లంఘన జరిగింది కాబట్టి తెలంగాణ ప్రజలు మాకు అన్యాయం జరిగిందనే దాంతో రోడ్ల మీదకి వచ్చారు. మిగతా ఉన్నాయి, కానీ ది వయలేషన్ ఆఫ్ ది అగ్రిమెంట్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఒక వీడియో చేస్తాను, ఇప్పుడైనా మీకు వీలైతే ఒకసారి నేను వీక్షకులో చెప్పిందంటే డాక్టర్ రియాజ్ సార్ క్లాస్ అని కొట్టాడండి, ఫ్రీ వీడియోసే. డాక్టర్ రియాజ్ సార్ క్లాస్ అని కొట్టాడు, చాలా వీడియోస్ చేశాడు. ఆ వీడియోలు చూడండి. నేను ఒప్పందాల ఉల్లంఘన మీద మాట్లాడాను. 16 ఎజెండాలో 16 అంశాలు ఉంటాయి. అందులో 14 అంశాల మీద ఏకాభిప్రాయం కుదురుతుంది, 2 అంశాల మీద ఏకాభిప్రాయం కుదరదు. అందులో రాష్ట్ర పేరు ఒకటి ఉంటుంది, అలాగే హైకోర్టు బెంచ్ ఎక్కడ ఏర్పాటు చేయాలని. అంటే ఎందుకు చెప్తున్నానంటే నా సబ్జెక్టే కాదు, నేను తెలంగాణ మూమెంట్ చెప్తాను. మిగతా అన్ని సబ్జెక్టులో కూడా మీరు ఓన్గా విశ్లేషణ చేసుకోకుండా, మీకు సొంత అనాలిసిస్ లేకుండా మీరు సక్సెస్ కావడం అనేది సాధ్యం కాదు. కైండ్లీ గో ఫర్ యువర్ ఓన్ అనాలిసిస్. కాబట్టి ఓన్ అనాలిసిస్ ఎప్పుడు సాధ్యమవుతుంది? మీరు సొంతంగా నోట్స్ రాస్తున్నప్పుడు. మీరు నోట్స్ రాస్తున్నప్పుడే మీకు తెలుసు. ఇప్పుడు
నోట్స్ రాస్తుంటే మీకు అర్థమవుతుంది. 4 స్కిల్స్ ఉంటాయండి. అంటే రీడింగ్, మనకి లిజనింగ్, రీడింగ్, అట్లాగే మనకి రైటింగ్, ఇట్లాంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో. స్పీకింగ్, ఇందులో స్పీకింగ్ స్కిల్ అంటే మాట్లాడుతున్నప్పుడు, రైటింగ్ అంటే రాస్తున్నప్పుడు, ఈ 2 స్కిల్స్ ఉన్నప్పుడు మనం చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది. అలాగే రీడింగ్ కానీ లిజనింగ్ అప్పుడు యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండదు. అంటే మనం హ్యూమన్ బాడీ నేచర్ అది. అయితే మనం ఏం చేస్తుంటాం, మంచిగా మీరు రీడ్ చేస్తుంటారు చాలా పుస్తకాలు, అలాగే చాలా పుస్తకాలను చాలామంది చెప్తుంటే వింటుంటారు, కానీ మీరు ప్యాసివ్గా ఉంటారు, మీ బ్రెయిన్ పూర్తి ఇన్వాల్వ్ కాదు. కానీ మీరు నేర్చుకున్న దాన్ని ఇతరులకు చెప్పినప్పుడు, నేర్చుకున్న రాసినప్పుడు మీ బాడీ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి ఆ రైటింగ్ స్కిల్ని ఎవరైతే బాగా డెవలప్ చేసుకుంటారో వాళ్ళే గ్రూప్ 1లో సక్సెస్ అవుతారు. అట్లాగే ఓన్ నోట్స్ ఎవరైతే మేక్ చేసుకుంటారో వాళ్ళు గ్రూప్ 2, గ్రూప్ 3లో సక్సెస్ అవుతారు. కాబట్టి మీరు దయచేసి స్పీకింగ్ స్కిల్స్, మీరు విన్నది నేర్చుకున్నది మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. అలాగే మీరు నేర్చుకున్నది లేదా మీకు ఇది ఇంపార్టెంట్ అనుకున్నది మీ పుస్తకాల్లో, మీ నోట్బుక్లలో, రైటింగ్లో తీసుకురండి. మీరు సక్సెస్ వైపు వస్తారనేదే నేను బలంగా విశ్వాసంలోకి తీసుకుంటున్నాను. చాలా చక్కగా వివరించారు సార్. అండ్ ఏ పుస్తకాలు చదువుకోవాలనేది కూడా వివరించారు. అండ్ ఏంటంటే ఇంత తక్కువ టైం ఉంది, మీరు అన్నట్టు కూడా గ్రూప్ 2కి అయితే డిసెంబర్లో, గ్రూప్ 3కి అయితే నవంబర్లో, మొత్తం మీద చూసుకుంటే ఎగ్జామ్స్కి ఒకటి దానికైతే 3 నెలలు, ఇంకో దానికైతే 2 నెలలు మాత్రమే. ఇంత తక్కువ టైంలో ఆ ప్రిపరేషన్ అనేది ఎలా ఫాలో అవ్వాలి, ఏం చేస్తే వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ గోల్ని రీచ్ అవ్వగలుగుతారు? బాగా చెప్పారు. ఇప్పుడు మన చర్చను 2 రూపాయలు తీసుకుందాం. ఒకటో ఈ జాబ్ క్యాలెండర్ భవిష్యత్తులో వచ్చే విద్యార్థులకు మనం ఇచ్చే సూచన ఏంటంటే, మీరు మొట్టమొదటిసారిగా ఎస్సీఆర్టీ పుస్తకాలు చదవండి లేదా ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవండి. మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఎన్సీఆర్టీ పుస్తకాల నుంచి మొదలు పెట్టండి. మీరు తెలుగు మీడియం వాళ్ళు అయితే స్కూల్ పుస్తకాలు, ఎస్సీఆర్టీ పుస్తకాలు అంటే ఏమీ లేదు, స్కూల్ పుస్తకాలే. అంటే ప్రతి అంశము స్కూల్ సోషల్ స్టడీస్ పుస్తకాల్లో ఉంటుంది, సైన్స్ కూడా స్కూల్ సైన్స్ పుస్తకాల్లో ఉంటుంది. అక్కడ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఇంటర్మీడియట్, డిగ్రీ, అట్లాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి స్పెషల్గా రాసిన పుస్తకాలని నోట్స్లో పెట్టుకోండి. సిలబస్ ముందర పెట్టుకొని ఆ సిలబస్లో ఉండే ప్రతి అంశం మీద మీరు ఇప్పుడు నేను చెప్పిన దిశలో ప్రిపేర్ కండి. ఎవరు కొత్తగా వచ్చే జాబ్ క్యాలెండర్ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఆల్రెడీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మన టార్గెట్ గ్రూప్ ఏంటంటే నవంబర్, డిసెంబర్లో గ్రూప్ 3, గ్రూప్ 2 రాసేవాళ్ళు. కాబట్టి టైం లేదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఇప్పుడు మొత్తం పుస్తకాలు నేను చెప్పిన లెవెల్లో చదవడం అనేది మీకు సాధ్యం కాని విషయం. మనం ఆనెస్ట్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. కాబట్టి దయచేసి మీరు గతంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్లైన్లో అట్లాగే ఆన్లైన్లో కలిపి 100కు పైగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసిందండి. ఆ ఎగ్జామ్ పేపర్లను తెప్పించుకొని చక్కగా చూడండి. అలాగే యూపీఎస్సీనే మన గైడ్లైన్స్, అంటే యూపీఎస్సీ పేపర్ల ఆధారంగానే ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్ లెవెల్లో అయినా దాని ఆధారంగానే వాళ్ళు మనకి క్వశ్చన్ పేపర్లు తయారు చేస్తారు. క్వశ్చన్ పేపర్లు యూనివర్సిటీ స్థాయి అధ్యాపకులచే తయారు చేయబడతాయి. కాబట్టి మీరు ఏం చేయండి అంటే, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలో కండక్ట్ చేసిన ఒక 100 ఎగ్జామ్స్ పైగా ఆన్లైన్, ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అన్నీ బయట మార్కెట్లో దొరుకుతుంటాయి, చాలా పబ్లికేషన్స్ ఉన్నాయి. మీరు వాటిని ఒకసారి చెక్ చేయండి, క్రాస్ చెక్ చేయండి. అవే క్వశ్చన్స్ మళ్ళీ రావు, కానీ క్వశ్చన్ అడిగే తీరులో తేడా ఉంటుంది, కానీ మీకు అర్థమవుతుంటుంది. రెండవది ఏంటంటే, యూపీఎస్సీ రీసెంట్ పేపర్లను గత 3 ఇయర్స్ చూసుకోండి, 3 సంవత్సరాలు చూడండి. చూస్తే క్వశ్చన్ పేపర్లో మార్పులు ఏంటంటే, ఒకప్పుడు ఇటువైపు ఫిల్ ఇన్ ది బ్లాంక్ మనకి ప్రధానంగా మ్యాచ్ ది ఫాలోయింగ్ అయినప్పుడు ఒకప్పుడు ఇటు 4 ఇచ్చేది, ఇటు 4 ఇచ్చేది, ఏలో 4, బిలో 4. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, 4 ఇస్తున్నాడు, ఇటు 8 ఇస్తున్నాడు. మొత్తం అవగాహన చేయగలుగుతూ ఉంటాం. తర్వాత క్రొనాలజికల్ ఆర్డర్ అడుగుతున్నాడు, అన్ని రైట్ ఆన్సర్లు ఇచ్చి ఇందులో మోస్ట్ అప్రాప్రియేట్ ఆన్సర్ అడుగుతున్నాడు. అలాగే స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు, రీజన్ ఇస్తున్నాడు, వాటి మీద సంబంధాలు అడుగుతున్నాడు. క్వశ్చన్ పేపర్ ఫ్రేమింగ్లో చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పుల వల్ల ఏమవుతుందంటే, విద్యార్థులు టైం అనేది ఎక్కువ స్పెండ్ చేయకుండా ఉండలేకపోతున్నారు. టైం చాలా స్పెండ్ చేస్తేనే ఆన్సర్ని, క్వశ్చన్ని లింక్ చేసుకోగలుగుతున్నారు. కాబట్టి నేను నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎక్కువగా క్వశ్చన్స్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ల నుంచి లేదా నిష్ణాతులైన వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎక్కువగా తీసుకోగలిగినప్పుడే, ఎక్కువగా తీసుకోగలిగినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి మీరు దయచేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసిన ప్రీవియస్ పేపర్లు తీసుకోండి. 2016 నుంచి స్టార్ట్ అయిన ఎగ్జామ్స్. యూపీఎస్సీ అనేది ఒక నిరంతర ప్రక్రియ, లాస్ట్ 3 ఇయర్స్ తీసుకోండి. ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే, స్పీడ్ పెరుగుతుంది, స్పాంటేనియస్ పెరుగుతుంది. ఇందులో క్లెవర్ అంటే బాగా ఒక సబ్జెక్ట్ మీద నిష్ణాతతో కాకుండా ఇంటెలిజెంట్ అంటే అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ ఎవరైతే తొందరగా రెస్పాండ్ అయిపోయి ఆన్సర్ దొరకబడతారో వాళ్ళు సక్సెస్ రేట్ని ఎక్కువ సాధించగలుగుతారు. కాబట్టి మీరు క్వశ్చన్ పేపర్లను బాగా ప్రాక్టీస్ చేయమన్నదే నా యొక్క విజ్ఞప్తి. నేను కూడా
ప్రతిరోజు నాకు టైం ఉన్నప్పుడల్లా Yeah. నేను నా మిత్రులు మేము కొన్ని ఇన్స్టిట్యూషన్లో అట్లాగే టీశాట్లో కూడా గవర్నమెంట్ అందులో మేము ఫ్రీగా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేపిస్తున్నాం. రియాజ్ సార్ క్లాసులు కొట్టండి మీకు వస్తుంది. అందులో చాలా క్వశ్చన్స్ నేను వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అట్లాగే మిగతా నిష్ణాతులు చాలామంది ఉన్నారు తెలంగాణ, వాళ్ళకు కూడా క్వశ్చన్ పేపర్లు చూడండి. ఈ తక్కువ టైం ఉంది కాబట్టి క్వశ్చన్ పేపర్ బేస్డ్గా ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే మీరు సక్సెస్ కావాలన్నది నా యొక్క సూచన. అండ్ మీరు చెప్పిన దానికి తగ్గట్టు అయితే ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు నెక్స్ట్ రాయబోతున్నారో వాళ్ళు ఖచ్చితంగా మార్క్ టెస్ట్ అనేది కూడా ఎక్కువ వీలైనంత ఎక్కువ రాస్తే బెనిఫిట్ అంత ఎక్కువ ఉంటుందంటారు. బాగా చెప్పారండి. రెండో అంశం ఏంటంటే టైం మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారింది. చాణక్య గారు ఒకప్పుడు ఏముండదంటే టైం మంచిగా సఫిషియెంట్గా ఉండేది, కానీ ఇప్పుడు క్వశ్చన్లో ప్యాటర్న్లో తేడా వచ్చింది. అంటే ఒక క్వశ్చన్ చదవడానికే మనకు ఒక క్వశ్చన్కి ఎంతైతే టైం అలాట్ చేయబడ్డదో అంటే మనం అలాట్ చేసుకుంటామో ఆ టైం అయిపోతుంది. కాబట్టి టైం మేనేజ్మెంట్ ఎప్పుడు సాధ్యమవుతుందంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, ప్రాక్టీస్ మేక్స్ ఉమెన్స్ పర్ఫెక్ట్ అన్నట్టుగా మనం ఎంత బాగా టైం మేనేజ్ చేయగలిగితే అంత బాగా సక్సెస్ అయ్యే దిశలోకి ఎగ్జామ్స్ వచ్చాయి. అది ఎప్పుడు సాధ్యమైందంటే మీరు ప్రతిరోజు ఒక 25 క్వశ్చన్ల నుంచి 40 క్వశ్చన్ల వరకు 25 క్వశ్చన్స్ చేయడానికి కూడా ఒక 1 అవర్ పడుతుంది దాదాపుగా. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ప్రతిరోజు కొన్ని క్వశ్చన్స్ పెట్టుకోండి. 25 క్వశ్చన్స్ 40 క్వశ్చన్లు స్టాండర్డ్ క్వశ్చన్స్. మీరు క్వశ్చన్ చేస్తున్నప్పుడు కూడా దయచేసి ఆ క్వశ్చన్ పేపర్ ఎవరు తయారు చేశారనేది కూడా చూడాలి మనం. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎవరు కొంతమంది మా దగ్గర గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతుంటాడు ఆయన, గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తుంటాడు, గ్రూప్ 3 ప్రిపేర్ అవుతుంటాడు, గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసి మార్క్ టెస్ట్ రూపంలో పెడుతుంటారు. దయచేసి కొంచెం నిష్ఠాతులను మనకు మీకు తెలుస్తుంది క్వశ్చన్ పేపర్ చూడగానే వెదర్ ఇట్ ఈస్ బేసికల్లీ ప్రిపేర్డ్ బై ఎక్స్పర్ట్ ఆర్ నాట్ అన్న విషయాన్ని యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు యువర్ నాలెడ్జ్. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే మీరు నిష్ణాతులు తయారు చేసిన క్వశ్చన్స్ని చూడండి. దాంతో మీకు ఫస్ట్ సబ్జెక్ట్ మీద అనాలిసిస్ పెరుగుతుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ చదవడం వల్ల ఏమైందంటే ఆ క్వశ్చన్ చుట్టూ ఉండే సిలబస్ అంతా మన బ్రెయిన్లోకి వస్తుందండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎగ్జామ్స్లో వారు నెగ్లెక్ట్ చేస్తారు సార్. నేను అంటుంది ఏంటంటే ఒక ప్రశ్నను మీరు చదవడం ద్వారా, ప్రశ్న కింద ఉండే ఆన్సర్లను మీరు చూడడం ద్వారా ఏమవుతుందంటే మీకు తెలియకుండానే ఆ కంటెంట్ అంతా మీ బ్రెయిన్లోకి వస్తాయి. మొత్తం మీరు కంటెంట్ అంతా అనాలిసిస్ చేసుకోగలుగుతారు. కాబట్టి నిష్ణాతులకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లు చూడడం ద్వారా మీరు ఎక్కువగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాను. అట్లాగే లైబ్రరీస్లో చదివే విద్యార్థులకు విజ్ఞప్తి ఏంటంటే వెరీ రీసెంట్గా నేను కొంతమంది నిష్ణాతులైన అధ్యాపకులతో మాట్లాడాను. ఇంకెవరైనా మిత్రులు నాతో మాట్లాడి నేను అంగీకరిస్తాను. నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేసిందంటే మీరు కొన్ని క్వశ్చన్ పేపర్లను తయారు చేసి లైబ్రరీస్కి పంపించండి. 573 లైబ్రరీస్ ఉన్నాయండి. ఇందులో ప్రతి లైబ్రరీలో అంటే కొంచెం పెద్ద లైబ్రరీస్, చిన్న చిన్న లైబ్రరీస్ అంటే సాధ్యం కాదు, కానీ కనీసం 33 జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉన్న లైబ్రరీస్లో మేమే మీకు ఫ్రీగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఎన్ని క్వశ్చన్ పేపర్లు రానియండి మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. అది ఏ లెక్చరర్ నాకు ఇచ్చిన పేపర్లు వాటిని లైబ్రరీస్ పంపిస్తాను, ఎట్లాంటి బేస్జాలు లేకుండా. పిల్లలతో రాస్తే ఆ ప్రాక్టీస్ వాళ్ళని ఈ 2 నెలల్లో పర్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుందనేది నేను కోరుకుంటున్నాను. నిజంగా చాలా మంచి సలహా అనేది కూడా మీరు ఇస్తూ ఉన్నారు. అండ్ అది కూడా లైబ్రరీస్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారంటే మరి స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని వినియోగించుకునే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఇంతకుముందు ఎగ్జామ్స్ రాసి మరి జాబ్స్ తెచ్చుకున్నారో వాళ్ళ సలహాలు సూచనలు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడే అవకాశాలు ఉంటాయంటారు? అంటే ప్రతి క్వశ్చన్ పేపర్లో వైవిధ్యం ఉంటుందండి. ప్రతి క్వశ్చన్ పేపర్ గతంలో ఒక క్వశ్చన్ పేపర్లో సక్సెస్ అయిన వాళ్ళు మరో క్వశ్చన్ పేపర్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉండదని మనం అనలేము. ఉదాహరణకి గ్రూప్ 1కి సంబంధించిన ప్రిలిమ్స్ ఉంది. ఇది మొన్న రాసింది 3వ ఎగ్జామ్. నాకు తెలిసి ఫస్ట్ ఎగ్జామ్లో సక్సెస్ అయిన వాళ్ళు సెకండ్లో కొంతమంది ఫెయిల్ అయిపోయినారు, సెకండ్లో సక్సెస్ అయిన వాళ్ళు థర్డ్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినారు. కానీ ఒక వింగ్ 80% కంటిన్యూగా ఫ్లోలో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అన్ని ఎగ్జామ్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్లో 3 సెలెక్ట్ అయిన వాళ్ళు. వాళ్ళ సూచనలు ఏముంటుందంటే వాళ్ళు సహజంగా ఛాంపియన్స్ కదా వాళ్ళు, బికాస్ దే గాట్ సక్సెస్, దే ఆర్ ఛాంపియన్స్. కాబట్టి ఖచ్చితంగా ప్రీవియస్లో ఎవరైతే గ్రూప్ 2 గ్రూప్ 1 రాసి గ్రూప్ 3 అంటే ఇప్పుడు ఫస్ట్ టైం జరుగుతుంది రాసి సక్సెస్ అయిన వాళ్ళు, లేదా ఎస్ఐగా ఎగ్జామ్ రాసి పీసీలో ఎగ్జామ్ రాసి డిఎస్సీలో సక్సెస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ సలహాలు సూచనలు డెఫినెట్గా తీసుకోవాలి. వాళ్ళు ఏం ప్రిపేర్ అయినారో చూసుకోవాలి. అదే సందర్భంలో వాళ్ళు ప్రిపేర్ అయినప్పుడు ఉండే మెటీరియల్ ఇప్పుడు ఎగ్జామ్ సూట్ కాకపోవచ్చు, ఖచ్చితంగా సూట్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉండదు. క్వశ్చన్ పేపర్ ప్రతి క్వశ్చన్ పేపర్ వైవిధ్యంతో వస్తున్నది. క్వశ్చన్ పేపర్ని అర్థం చేసుకోవడమే ఛాలెంజ్. ఆ క్వశ్చన్ పేపర్ అర్థం చేసుకోవడానికి ముందు సిలబస్ అర్థం చేసుకోవడం ఇంకా బిగ్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్కి ఆ ఛాలెంజ్ని జోడించి
పరిష్కారాలు చూడడమే మీరు ఆ ఛాలెంజ్ని పరిష్కరించుకునే దిశగా మీ ప్రయాణం. కాబట్టి నేనేమంటున్నానంటే విద్యార్థులు గతంలో సక్సెస్ అయిన వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోండి. అదే నేపథ్యంలో వచ్చిన మార్పులను కూడా మీరు గమనంలో తీసుకోండి. ఓకే. ఎప్పుడైతే వచ్చిన మార్పులు మీరు గమనంలో తీసుకున్నప్పుడు మీకు సక్సెస్ అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు 2024లో ఎగ్జామ్ జరుగుతుంది. ఈ ఎగ్జామ్లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన విషయాలు తీసుకుందాం మనం, లేదా ఎకానమీ తీసుకుందాం. 2024 వరకు మనకి 10 ఏళ్ళ ఉమ్మడి రాజధాని ఉండేది హైదరాబాద్లో. ఇప్పుడు ఉమ్మడి రాజధాని పూర్తిగా తెలంగాణ చేతుల్లోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఏమవుతుంది, పరిపాలనా విధానంలో హైదరాబాద్ మీద తెలంగాణ పాలసీస్ భిన్నంగా ఉంటాయి. ఖచ్చితంగా వేరే రాష్ట్రాలు ఆబ్జెక్షన్ చెప్పే అవకాశం ఉండదు. గవర్నర్ రోళ్ళు కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా వెసులుబాట్లు ఉంటాయి, రిస్ట్రిక్షన్స్ వెసులుబాట్లు ఉంటాయి. కాబట్టి అన్నిటి దృష్ట్యా ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా సిలబస్ని అప్లై చేసుకున్నప్పుడు వాటికి అనుగుణంగా డైనమిక్స్ అంశాలు, అంటే న్యూస్ పేపర్లో వచ్చే అంశాలని, కాంపిటేటివ్ మ్యాగజైన్స్లో వచ్చే అంశాలను మీరు జోడించినప్పుడు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. నిజంగా చాలా చక్కగా వివరించారు సార్. ఏంటంటే వాళ్ళ సలహాలు తీసుకుంటూనే అండ్ ఇప్పుడున్న సిలబస్ని కూడా అర్థం చేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి నిజంగా చాలా చక్కగా చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే గ్రూప్ 1 అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. సో మెయిన్గా అయితే ప్రిలిమ్స్ అయిపోయాయి. ఇప్పుడు మెయిన్స్ కోసం చాలామంది కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఆ మెయిన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? మంచి ప్రశ్న అడిగారు చాణక్య. ఎందుకంటే పాపం ఆ పిల్లలు, అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇప్పుడు ఇమీడియట్గా మన టార్గెట్. ఎందుకంటే వాళ్ళకి ఈ అక్టోబర్లో ఎగ్జామ్, వాళ్ళకి వచ్చే మాసంలో ఎగ్జామ్ ఉన్నది. నా సూచన ఏంటంటే చాలామంది గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు చేసే బ్లండర్ ఏంటంటే కంటెంట్ చదువుతుంటారు. కానీ నాకు తెలిసి వారు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాస్ అయినప్పుడే వాళ్ళ దగ్గర అవసరమైన కంటెంట్ బిల్డ్ అయి ఉంది వాళ్ళ దగ్గర. గ్రూప్ 1 మెయిన్స్లో కంటెంట్ కన్నా ప్రజెంటేషన్, అంటే మీరు మీ ఆర్టికులేషన్, మీరు ఎంత అద్భుతంగా మీ జ్ఞానాన్ని ప్రజెంట్ చేయగలుగుతారు, ప్రదర్శించగలుగుతారు పేపర్లో అనేది ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కంటెంట్ డెవలప్మెంట్ అనేది ఆపేసేయండి. ఇప్పటికే క్వశ్చన్ పేపర్లకు సంబంధించిన ప్రిపరేషన్స్ అయిపోయి ఉంటాయి. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిన కంటెంట్ని ఎట్లా రాయగలుగుతారు, ఎన్ని నిమిషాల్లో రాయగలుగుతారు, 200 వర్డ్స్లో రాయగలగాలి. మీరు నిజంగా వాళ్ళు ఇచ్చే టైంలో 200 వర్డ్స్లో రాయడానికి 180 to 200 to 210 వర్డ్స్ వరకు మనం తీసుకుపోయే అవకాశం ఉంటుంది. మీ దగ్గర టైం ఉందా మీ దగ్గర? అట్లాగే న్యూస్ పేపర్లో వస్తున్న లేటెస్ట్ ఈవెంట్స్ని, ప్రధానంగా పేపర్ 1 ఎస్ఏ విషయాలకు వచ్చినప్పుడు 1000 వర్డ్స్లోకి వెళ్ళిపోతాం మనం. రాసే శక్తి మీకుందా? లేటెస్ట్ డెవలప్మెంట్స్ అనేది చూసుకోవాలి. అట్లాగే న్యూస్ పేపర్లో సంపాదకీయాలు ఉంటుంది, ఎడిటోరియల్ పేజెస్ అంటాం, వాటి చెక్ చేసుకోవాలి. యోజన లాంటి మ్యాగజైన్స్లో, ప్రత్యేకత దర్పణ్, అలాగే కాంపిటేటివ్ సక్సెస్ రివ్యూ లాంటి మ్యాగజైన్స్లో, అలాగే ఇప్పుడు నేను చెప్పిన తెలంగాణ మాసపత్రిక చాలా కీలకమైంది, వీక్షణం లాంటి పత్రికల్లో మంచి మంచి ఆర్టికల్స్ వస్తుంటాయి. వాళ్ళు ఎట్లా ప్రజెంట్ చేయగలుగుతున్నారు, అంటే ఎట్లా స్టార్ట్ చేయగలుగుతున్నారు, అంటే మనం సెంటెన్స్ స్టార్ట్ చేయడంలోనే నువ్వు ఏం చెప్పాలనుకుంటావో అది చెప్పే ప్రయత్నం చేయగలగాలి. ఆ నేపథ్యంలో మీరు ఆర్టికులేషన్ కెపాసిటీ ఎట్లా ఉన్నాయి, ఒక వ్యాసాన్ని రాసేటప్పుడు, ఎస్సే రాస్తున్నప్పుడు ఎట్లా స్టార్ట్ చేస్తున్నారు, ఎట్లా ఎండ్ చేస్తున్నారు, కొటేషన్తో స్టార్ట్ చేస్తారా, ఫ్యాక్ట్తో స్టార్ట్ చేస్తారా, ఇన్సిడెంట్తో స్టార్ట్ చేస్తారా, యాక్సిడెంట్తో స్టార్ట్ చేస్తారా, డాటాతో స్టార్ట్ చేస్తారా, స్టేట్మెంట్స్తో స్టార్ట్ చేస్తారా, ఏదైనా ప్రావెర్బ్తో స్టార్ట్ చేస్తారా, అది దాన్ని బట్టే ఇంప్రెషన్ ఉంటుంది ఇదే వాళ్ళకి. నేను కూడా మంచి వ్యాసం రాయడం ఎలా, హౌ టు రైట్ గుడ్ ఎస్సే అనేది కూడా ఒక వీడియో చేశాను. అది కొన్ని వేల మంది చూశారు. ఇంకా చాలామంది వీడియోస్ కూడా ఉన్నాయి, నాదే కాదు, వాళ్ళు పరిశీలన చేయండి. ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి నా రిక్వెస్ట్ ఏంటంటే, కైండ్లీ గివ్ ఇంపార్టెన్స్ టు ప్రజెంటేషన్. అట్లాగే ఆ ప్రజెంటేషన్ ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది ఎడిటోరియల్ పేజీలోకి వెళ్ళి మ్యాగజైన్స్లో రాస్తున్న ఆర్టికల్స్ని చదవండి, 1కి 2 సార్లు చదవండి. మీరు న్యూస్ పేపర్లో వస్తున్న కరెంట్ టాపిక్స్ మీద ఒక 2 పేజీలు రాయడాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి, సక్సెస్ అవుతారు. ఆ దిశగా పోవాలన్నదే నా విజ్ఞప్తి. గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అలాగే మన టీజీపీఎస్సీలో ప్రిపేర్ అవుతున్న అందరికీ అయితే చాలా మంచి సలహాలు అనేది కూడా చాలా చక్కగా ఇచ్చారు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ రియాజ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మీకు, ఐ డ్రీమ్ యాజమాన్యానికి, అట్లాగే ఈ ఇంటర్వ్యూ చేసిన విద్యార్థి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు.
అండ్ గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ మరి రియాజ్ గారు ఇచ్చిన సలహాలు సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. అవన్నీ మీరు ఫాలో అయ్యారంటే మీ గోల్ని మీరు తప్పకుండా రీచ్ అవ్వచ్చు. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.